శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 17 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఏమనంటే ఉన్నారు కదా, అంటే ప్రేమ పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురుగారి పేరు వచ్చి బాలాజీ రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9515871931. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చండి. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతల వల్ల వీరు చాలా రకాల ఇబ్బందులు కూడా ఫేస్ చేశారనమాట. వీళ్ళ కుటుంబం కోసం ఎక్కువ కూడా శ్రమిస్తూ ఉంటారు. అయినా కూడా ఏంటంటే అండి, వీరికి మంచి జీవితం అనేది రాక చాలా రోజుల నుండి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రతి పనిలో కూడా అపజయ పాలవుతూ ఉన్నారు. ప్రతిరోజు కూడా కురిగిపోతూ నిరాశ చెందుతూ ఉంటారనమాట. అయితే రేపటి రోజున వీరికి అనేక రకాల విధాలుగా మంచి లాభాలు అయితే మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే బాగా కలుపుబాటుతనంగా రేపటి రోజున మీ మనసులో ఏదైతే దేని గురించి అయితే అన్ని భయాలు, సంకోచాలు, ఎన్నో బాధలు, మీరు సమస్యల నుండి ఇవన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా కానివ్వండి, మనకు మంచి జరుగుతుంది మాత్రమే అనుకోవాలి. మనకు ఎల్లప్పుడూ కూడా కష్టాలు, సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా సర్వసాధారణంగా వస్తూ ఉంటాయండి. అయితే ఏంటంటే అండి, మనకి ఎందుకు ఇలా జరుగుతుందని ఎప్పుడు కూడా అనుకోకుండా ఎవరు కూడా పైకి చెప్పుకోరు కదా, ఎవరికి ఉండేటువంటి సమస్యలు అనేవి వారికి ఉంటాయన్నమాట. కాబట్టి మీకు కూడా ఏంటంటే అండి, గత కొంతకాలం నుండి చూసినట్లయితే కనుక అన్ని సమస్యలు ఎక్కువగా చాలామంది ద్వారా మీరు మోసపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. కొన్ని ఏంటంటే మీరు చేసుకున్నటువంటి పనుల వల్ల కావచ్చు, లేదంటే మీకు ఏదైనా ఇతర సమస్యల వల్ల కావచ్చు. కొంచెం కష్టాల్లో ఉన్నప్పుడు ఏంటంటే మీకు మీ ద్వారా సహాయం పొందిన వారు కూడా మిమ్మల్ని ఇప్పుడు పట్టించుకోవడం లేదు. అందరూ కూడా నాకు సహాయం చేశారు. కొంతమంది వ్యక్తులు అయితే మిమ్మల్ని దూరం కూడా పెట్టేశారు. కాబట్టి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరండి. కాబట్టి మీరు భయపడి సహాయం చేస్తారు. కాబట్టి మీకు ఏదైనా కానీ ఒక విషయం తెలిసినా, లేదంటే మీరు ఏదైనా ఒక రూపాయి సంపాదించుకుంటున్నా కూడా జాగ్రత్తగా చేసుకోండి. ఇలాంటి విషయాలు కూడా మీరు ఓపెన్ అయిపోతూ ఉండటం వల్ల కూడా మీకు ముందు రోజుల్లో ఏంటంటే మీకు అది ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది. అంటే మీరు ఎవరికైతే విద్యను నేర్పించారో, ఎవరికైతే మీ పర్సనల్ విషయాల గురించి చెప్పారో అటువంటి వారే ఏంటంటే మిమ్మల్ని వేలెత్తి చూపిస్తూ నలుగురిలోనూ మిమ్మల్ని దెబ్బతీయాలని చెప్పి ప్రతిరోజు కూడా మీరు బాగుంటే చూసి ఓర్చుకోలేని వారే ఎక్కువగా మీ చుట్టూ ఉన్నారు. కాబట్టి అటువంటి చిన్న వ్యక్తుల నుండి కూడా మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారి ద్వారా మోసపోయారు. అలాగే వారు చేసినటువంటి మోసాన్ని గుర్తించలేకపోయారు. ఏమీ చేతకాని వారిలాగా మాకు అసలు ఏమీ రాదు, మీ ద్వారా మాకు ఏదైనా ఒక ఉపాధి అనేది మాకు కలిగితే బాగుండని చెప్పి మీ చుట్టూ చేరినటువంటి వ్యక్తులే ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా సమస్యలకు గురి చేసే విధంగా ఇబ్బందికరంగా మారిపోయారు. మీ పేరును తలుచుకుంటూ మీరు పెట్టినటువంటి భిక్షను తింటూ బ్రతుకుతున్నటువంటి ఆ వ్యక్తులే మీకు పెద్ద తలనొప్పిగా మారిపోయారు. కాబట్టి వారి యొక్క అసమర్థత గురించి వారు ఎప్పుడు కూడా మీ దగ్గర చెప్పుకోలేదండి. మీ ద్వారా అన్ని విధాలుగా కూడా లాభాలు పొందారు. జాలి, అలాగే ఇటువంటి వాటన్నిటిని కూడా మీరు ఉన్నటువంటి పెద్ద వీక్నెస్ అనమాట. అంటే మీ ముందు ఎవరైనా కానీ కొంచెం జాలిగా మాట్లాడినా, లేదంటే వారి సమస్యలను మీ దగ్గర తీసుకొచ్చినా కూడా మీరు వెంటనే కరిగిపోతారు. అది డబ్బుల పరంగా కావచ్చు, లేదంటే ఇంకేదైనా దేని గురించి అయినా కూడా కావచ్చు. అయితే వెంటనే సహాయం చేస్తూ ఉంటారు. వెంటనే నమ్మి మోసపోతూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు కొంచెం సమస్యలు ఎదుర్కోబోతున్నారు. భవిష్యత్తులో కూడా అటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే మిమ్మల్ని మీరు కాపాడుకోలేని వారు అవుతారు. అయితే ఒకటైతే గుర్తుంచుకోండి, మిమ్మల్ని మనుషులు మోసం చేసినప్పుడు కూడా భగవంతుడు ఎప్పుడు కూడా మోసం చేయడండి. కాబట్టి భగవంతుడికి మన మీద అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది. కాబట్టి మనం ఎవరినైనా కానీ నమ్మాలని వస్తే మాత్రం ముందు నమ్మకాన్ని భగవంతుడి మీద పెట్టండి. మన పని మీద మనం కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల కూడా మనకి ఏదో ఒక రోజు మంచి జరుగుతుందేమన్నటువంటి నమ్మకాన్ని మనం కలిగినట్లయితే ఈ రేపటి రోజున కాకపోయినా ముందు రోజులైనా సరే మనకు మంచి జీవితాన్ని భగవంతుడు సమాజంలో మంచి పేరును తీసుకొస్తాడు. ఇక ముఖ్యంగా వివరాలకు వెళ్తే కనుక రేపటి రోజున మీకు అన్ని రంగాలు ఉన్నవారికి కూడా ఈ రాశి పరంగా చూసినట్లయితే రేపటి రోజున కొంతమంది నూతన వ్యక్తుల ద్వారా కొన్ని సలహాలను
మీరు తీసుకుంటారు. ఆ సలహాలు కూడా మీకు బాగా ఉపయోగపడతాయండి. అది ఏ పనిలోనైనా కావచ్చు. వారి సలహాలు మీకు ఒక మంచి అంటే ఒక స్ట్రాంగెస్ అనేది కూడా మీకు మీ జీవితానికి ముడిపడి ఉండేటువంటి అంశగా మారబోతుంది. ఇక అలాగే రేపటి రోజున ప్రయాణాలు మీకు బాగా కలుబడతనంగా ఉంటాయి. ఈ రాశిపరంగా విద్యార్థులు కూడా రేపటి రోజున మంచి భవిష్యత్తులో అవకాశాలు వచ్చేందుకు బాగా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా రేపటి రోజున మంచి శుభవార్తలు వింటారండి. మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి విజయాన్ని సాధిస్తారు. మంచి లాభాల బాటగా ఉంటుందన్నమాట. బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా ఎప్పుడు ఉండేయండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇంట్లో ప్రతికూలతలు ఏదైనా ఉంటే ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోండి. ధూపదీప నైవేద్యాలతో భగవంతుని ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకొని కలకల్లాడుతూ పెట్టుకోండి. ఎప్పుడైనా కానీ మనం ఇంటి నుండి బయటకు వెళ్ళి అనేక రకాల సమస్యలకు గురవుతూ ఉంటాం. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతమైనటువంటి వాతావరణం మనగా తెచ్చుకోవాలంటే అది మనకు ఇంట్లో ఉన్న దేని ద్వారా అయినా వస్తుందండి. అంటే మంచి సంగీతం, లేదంటే మంచి బుక్స్, లేదంటే పిల్లలతో సరదా గడపడము, లేదంటే ఇంట్లో ఆధ్యాత్మిక పరంగా మనం ఏర్పరచుకోవడం, ఇటువంటివన్నీ చేయటం వల్ల మనకు ఉన్నటువంటి స్ట్రెస్ అంతా కూడా తగ్గించుకోవడం వారవుతాం. కాబట్టి బయట ఇన్ని సమస్యలు ఉన్నా ఇంట్లో రాగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో నింపుకునేలాగా ఉండాలంటే మనకు నచ్చినటువంటి పనిని మనం చేసుకోవాలి. ఇక విద్యార్థులకైతే చాలా మంచి భవిష్యత్తు రేపటిలో కనిపిస్తుందండి. మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు వస్తాయి. ఇక చిన్న చిన్న మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. పెద్దగా అయితే సమస్యలు ఏం లేవు. ఉద్యోగస్తులు అయితే రేపటి రోజున ఉన్నారో మీ తోటి ఉద్యోగస్తుల ద్వారా మీకు కొంచెం రేపటి రోజున వారి నుండి ఏదైనా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. వారి ద్వారా కొంచెం విమర్శలు ఎదుర్కోవడం కానీ ఇది మీపై అధికారుల నుండి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిగా మారబోతుంది. దానివల్ల మీరు కొంచెం అధికంగా ఒత్తిడికి గురవుతారు. కాబట్టి పెద్దగా బాధపడాల్సిన అవసరం అయితే లేదండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీరు చేసినటువంటి పనిని ఈ రోజు కాకపోయినా ముందు రోజులైనా కానీ పై అధికారులు అలాగే మీ సహోద్యోగులు తప్పకుండా గుర్తిస్తారు. అప్పటి వరకు మీరు వెయిట్ చేయడం తప్ప మరి ఏం లేదండి. ఇక మీ జీవితం అనేది కష్టాల బాటయే పడుతుందని చెప్పి ఎప్పుడు అనుకోకండి. మంచి ఆదాయము అలాగే ఇంట్లో సమృద్ధిగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ అన్నింటా కూడా మీకు విముక్తి అయితే లభించబోతుంది. ఇక ఇప్పటి నుండి మీకు మంచి రోజులు అయితే స్టార్ట్ అయ్యాయని చెప్పినప్పుడు నమ్మండి. డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి. ఇక ఈ రాశి వారు చాలా నమ్మకస్తులండి. ఏంటంటే ఎవరికైనా కానీ ఒక మాట ఇస్తే దాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారు. అబద్ధాలు అయితే అస్సలు మాట్లాడరు. దీన్ని వీక్నెస్గా తీసుకొని కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని బాగా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. అటువంటి శత్రువులు మీ నుండి దూరం అవ్వాలంటే మీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించుకోండి. అలాగే లలితా సహస్రం పఠించడం వల్ల కూడా మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో, ఎవరైతే మీకు కీడు తలపెట్టా అని చెప్పి చూస్తున్నారో అటువంటి వారు కూడా మీ నుండి దూరం అవుతారు. ఇక దైవానుకూలం అనేది మీకు బాగా ఎక్కువగా ఉంటుందండి. దైవభక్తి కూడా మీ రాశిపరంగా ఎక్కువగా చూస్తామండి. అంటే దైవానికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా వినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. ఇది ఇంకా రేపటి రోజున కూడా స్వామి యొక్క అనుగ్రహం అనేది మీకు బాగా కనిపిస్తుందండి. మీ ఇంట్లో కొలువై తిన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి మీకు అన్ని రకాల కూడా అనుగ్రహం కలిగించిపోతున్నాడు. కాబట్టి రేపటి రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజ చేయండి. అలాగే దగ్గర ఉన్నటువంటి ఎక్కడైనా సరే గుడికి వెళ్ళి చక్కగా సందర్శించండి. అలాగే ఇంటిని శుభ్రంగా ఉంచుకొని చక్కగా ఏంటంటే మీరు దీపారాధన చేసుకొని సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయానికి కూడా వెళ్ళి కుదిరితే కొబ్బరికాయ కొట్టి స్వామి యొక్క సంబంధించినటువంటి స్తోత్రాలు పఠించుకోవటము, అలాగే ఓం సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి నామాన్ని పఠించడం వల్ల మీ జీవితంలో తిరుగు అనేది ఉండదన్నమాట. అలాగే మీలో ఉన్నటువంటి ఆ ధైర్యం ఏదైతే ఉంటుందో అది కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇంట్లో కూడా డబ్బు పెరుగుతుంది. అలాగే రేపటి రోజున మీ చేతి నిండా కూడా ధనం లభిస్తుంది. ఇంట్లో అవసరాలు సరిపడైతే డబ్బు ఉంటుంది. కానీ అలాగే ఎవరికైనా సహాయార్థం కూడా మీకు ₹1 ఉండే విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా సుబ్రహ్మణ్య స్వామి అనే వారు తోడుగా ఉంటాడండి. కాబట్టి ఈ స్వామికి ఎప్పుడు కూడా మీరు దగ్గరయ్యేటువంటి పనులు చేయండి. మనలో ఎంత ఉన్నా కానీ అంటే ఎన్ని కోపతాపాలు, ఎంత ఈర్ష్య దేశాలు ఉన్నటువంటి కూడా పక్కన పెట్టి ప్రేమగా ఓం సుబ్రహ్మణ్య స్వామి నమః అనే మంత్రాన్ని పఠించినా స్వామి వెంటనే మధురవుతాడు. ఎవరైతే మిమ్మల్ని తక్కువగా అంచనా వేశారో అటువంటి వారిని రేపటి రోజున మీ కాళ్ళ దగ్గర రాబోతున్నారు. మీరు ఎక్కడుంటే అక్కడ వారు తప్పకుండా ఒక బెల్లం చుట్టూ ఈగల్లాగా ఏ విధంగానైతే ఉంటారో అలా చేరుకుంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులు మరలా మీ జీవితంలో ఆహ్వానించకుండా జాగ్రత్తగా ఉండండి. మీరు అనుకున్నట్లుగా మీ ఊహించినటువంటి ధనలాభాలు అయితే మీరు చేసేటువంటి పనులు తప్పక కలుగుతాయి. అలాగే మీకు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయాన్ని సందర్శించడం మాత్రం మర్చిపోకండి. అలాగే రేపటి రోజు మీరు హనుమాన్ చాలీసా కూడా పఠించండి మర్చిపోకుండా. ఇక ఈ రాశి వారికి అయితే సంతానం వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి వారికి కూడా ఒక చిన్న పరిహారం అయితే చేసుకోండి. దీనివల్ల మీకైతే మంచి జరుగుతుందండి. ఏదైనా కానీ సోమవారం నాడు కానీ లేదంటే శనివారం నాడు కానీ రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి 11 ప్రదర్శనలు చేసుకోండి. దానివల్ల మీ యొక్క సంతానం అనేది తప్పకుండా మీకు చెప్పినటువంటి మాట వినడం కానీ లేదంటే సంతాన సమస్యలు ఉంటే ఇటువంటివి లేకుండా దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఇక అలాగే మంచి రోజు చూసుకొని చక్కగా
మీరు మీ పనిని చేసే చూడండి. ఈ మంచి పుణ్యం అయితే లభిస్తుందండి. అలాగే ఇంట్లో తులసి యొక్క ఆరాధన కూడా స్టార్ట్ చేయండి. ఆ ఇంట్లో ఐశ్వర్యం పెరగాలన్నా మనకంతా కూడా మనకి ఏదైనా కానీ ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులున్నాయి. ఇవి కూడా దూరమైపోతాయండి. తులసి ఆరాధన చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా తులసి ఆరాధన కూడా చేసుకోండి. అలాగే ఇంటి దేవత ఆరాధన కూడా చేసుకోండి. మీకు అంతా కూడా మంచే జరుగుతుందండి. ఈ విధంగా అయితే రాశిపరంగా చూసినట్లయితే రేపటి రోజున ఈ విధమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మరి తెలిసినా కానీ వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.